నిజంగా నన్ను పిలుస్తారని నేనేమో అనుకోలే. ఎందుకంటే ఎక్కడెక్కడో దూర ప్రాంతాలలో వచ్చి సార్ మా క్లాస్ చెప్పాలంటారు, కానీ మానస సరోవరంలో మాత్రం నాకు ఎలాంటి అవకాశం దొరకట్లా. పైగా కట్టుకున్న మా ఆవిడ కూడా సరిగా స్పందించట్లా. ఏదన్నా క్లాస్ వింటావంటే అబ్బా వింటాలే ఫోన్ అని వెళ్ళిపోతామంట. మళ్ళీ పక్క శంకర్రావు గారు భలే మాట్లాడారు, లక్ష్మణరావు గారు భలే మాట్లాడారు, అందరూ భలే మాట్లాడారంటారు. నా సంగతి మాత్రం చెప్పదండి. ఊరంతా బాగానే చెప్పారంటున్నారు, కానీ ఇవిడ మాత్రం మెచ్చలేకపోతుంది. ఇక అట్లాగే ఇక్కడ కూడా నన్ను ఎవరు పిలవరలే అనుకున్నాను. మరి ఏదో కనికరించి 2 మాటలు మాట్లాడమన్నారు. ముందుగా ఎంతో అద్భుతమైన జన్మనిచ్చి నన్ను ఈ లోకానికి పరిచయం చేసింది నా తల్లిదండ్రులైనా, ఆధ్యాత్మికత అనే పదానికి అర్థం తెలియని నాకు ఆత్మజ్ఞానాన్ని తెలియచేసి 100లు కాదు వేలాది మంది ఆత్మబంధువులు ప్రసాదించాడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ముందుగా మహానుభావుడికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే చాలామంది ఇందాక మరి సగం మంది కొత్త వారే వచ్చారు, ఫస్ట్ టైం అన్నారు, కాబట్టి క్లుప్తంగా నా గురించి పరిచయం చేసుకుంటాను. నా ఇంటి పేరు కళ్ళం, నా ఒంటి పేరు రామిరెడ్డి. మా స్వగ్రామం పక్కనే నూతక్కి, ఎంతో 15 కిలోమీటర్ల నూతక్కి గ్రామం, గుంటూరు జిల్లా. ఒకనాడు పరమ నాస్తికుడిని, ఈనాడు పరమానంద భరితుణ్ణి. ఒకనాడు ఆ పత్రిజీకి బాగా వ్యతిరేకిని, ఈనాడు ఆ బ్రహ్మర్షికి ఒక ఆత్మీయ అంతరాత్మను. ఒకనాడు మా నివాసం ఒక పూర్యుల నిలయం, ఈనాడు మా ఆవాసం ఒక ధ్యాన నిలయం. ప్రశాంతమైన ప్రకృతి వాతావరణంలో కృష్ణానది తీరం, 5 కోట్ల ఆంధ్రుల నడిబొడ్డున ఒక ధ్యాన కేంద్రం. ఈనాడు మా అందరికీ స్వర్గసీమ నేటి మానస సరోవరం. చిన్నతనం నుంచి ఒక నాస్తికుడిగా, హేతువాదిగా, కమ్యూనిస్టుగా ఆధ్యాత్మికత అనే పదాన్ని వ్యతిరేకిస్తూ ధ్యానాన్ని అపహాస్యం చేసి అవహేళన చేసి ఆ పత్రిజీని కూడా ఎంతగానో వ్యతిరేకించి 32 సంవత్సరాల పాటు ఒక ఎల్ఐసి ఏజెంట్ వృత్తిలో కొనసాగుతూ నా భార్య యొక్క బలవంతం మీద ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లోకి లాక్కు రాబడి నెట్టబడ్డానండి. అలా వచ్చిన నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో అద్భుతమైనటువంటి అనుభవాలు, ఎన్నో ఆనందాలు, ఎన్నో అనుభూతులు, మరెన్నో పరమానందభూతులు పొందిన తర్వాత సకల మానవాళికి కావాల్సింది ఆనందం, ఆరోగ్యం, మనశ్శాంతి. ఈ 3 కూడా ఈ జ్ఞాన జీవితంలో ఉన్నాయి. జ్ఞాన జీవితంలోని సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత వృత్తిని ప్రవృత్తిని మార్చుకొని మరి ఇక్కడ దాదాపు 15 సంవత్సరాల క్రితం ఈ ధ్యానాశ్రమాన్ని నిర్మించి ధ్యానం చేయటమే కాదు, ధ్యాన ప్రచారం మరింత ముఖ్యమని చెప్పి ఆ పత్రిజీ మాటలకు అనుగుణంగా ధ్యాన ప్రచార నిమిత్తం జిల్లాలే కాదు, రాష్ట్రాలే కాదు, దేశ విదేశాలలో కూడా పిచ్చి పట్టినట్టు తిరుగుతున్న ఒక తిక్క రామిరెడ్డి అంటే నేనండి. ఇదే నా స్వపరిచయం. మరి చాలామందికి ఒక రకమైనటువంటి బలహీనతలు ఉంటాయండి. అది నాకు బలమో బలహీనత తెలియదు, కానీ ఏదైనా 4 మాటలు చెప్పాలంటే నా ముందు కూర్చున్న వాళ్ళ ఒక చిన్న పని చేయాలి. చేస్తారా? ఏమీ లేదండి, అందరూ కూడా హాయిగా ఆనందంగా ఒక్కసారి అందరూ నవ్వండి. బాబు మాయల పకీర్ నవ్వులాగా నవ్వు భయం వేస్తుంది నవ్వు చూస్తుంటే. అయినా ఇంకా చాలామంది నవ్వలేదండి. ఈ సృష్టిలో ఎన్ని అందాలున్నా నవ్వుని మించిన అందం లేదండి, అవునా కాదా? 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవికి ఇవ్వనటువంటి ఒక అద్భుతం వరం మన మానవుడికి ఇచ్చాడు. ఏంటది? అదే నవ్వు. వదనానికి వచ్చస్సు,
నయనానికి తేజస్సు, దేహానికి ఆయుష్నిచ్చేది ఒక్క నవ్వు మాత్రమేనండి. అంత అద్భుతమైన నవ్వు. తొలకరిజల్లు లాంటి తొణికిసలాడే చిరునవ్వులే ఆధ్యాత్మిక మూలం అన్నారు. ఆధ్యాత్మికత అంటే ప్రార్థనలు, భజనలు, పూజలు చేసుకుంటే కాదు. నిండుగా నవ్వగలిగిన వ్యక్తికి ఏ నవగ్రహ పూజలు కూడా అవసరం లేదన్నారు. అవునా? మనందరికీ తెలుసు, కీర్తిశేషులు జంధ్యాల గారు నవ్వుని గురించి 3 మాటలు చెప్పాడు. నవ్వించటం యోగం, నవ్వటం భోగం, నవ్వలేకపోవటం ఇది మాత్రం అందరికీ గుర్తు బాగా. ఏది అడిగినా సమాధానం చెప్పరు, కానీ రోగం రోగం. మరి ఇక్కడ ఈరోజు కూర్చున్న మీ అందరి మోముల్లో చూసిన తర్వాత నాకు నవ్వుని గురించి నాకు కూడా 3 మాటలు చెప్పాలనిపిస్తుంది. చెప్పానా? నవ్వితే అందం, నవ్విస్తే ఆనందం, నవ్వుతూ జీవిస్తే పరమానందం. ఇప్పుడు చెప్పండి, మీకు అందం కావాలా, ఆనందం కావాలా, పరమానందం కావాలా? తగ్గేదేలే, పరమానందమే కావాలి. మరి ఒకసారి నవ్వండి. ఎన్ని రకాల నవ్వులు వస్తున్నాయో. సరే, పత్రిజీ మనకు 3 సందేశాలు ఇచ్చాడండి. ఇచ్చాడా లేదా? ఏమిచ్చాడు సందేశాలు? 1 శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ధ్యాన జగత్. అవునా? ఇచ్చాడు కదా. ఏమిటి ఆ సందేశాలు? ఏమిటి శాకాహార జగత్తు? ఒక విషయం అండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎప్పుడైనా సరే ఎలాంటి బాధ కానీ, దుఃఖం కానీ, కష్టం కానీ, నష్టం కానీ వ్యక్తులు ఎవరు నుండి చేతులెత్తండి. ఓయమ్మ, అందరికి వచ్చేసి. ఎందుకు ఆ కారణం చెప్పండి? ఏం చెబుతామండి మా బాధ. పక్కింటి సుబ్బారావు మా కొంప కొల్లేరు చేశాడు. నమ్మకంగా నమ్మించి 10 లక్షల రూపాయలు అప్పు చేసి వడ్డీకని ఇస్తే పలాయించేసాడండి, కప్పులు పాలు చేశాడండి. ఇట్లా ఇతరుల మీద నిందిస్తుంటాం. కానీ మన కష్టాలకి, దుఃఖాలకి, బాధలకి, నష్టాలకి కారణం ఎవరండి? మనమే కాదండి. మనం కూడా కాదు. ఎవరో తెలుసా? మనం తీసుకునే ఆహారమే. ఆహారమే. ఏమిటండి పిచ్చి మాట? నా కష్టానికి, నా దుఃఖానికి, నేను తినే తిండికి సంబంధం ఏంటి అంటారు. అంతే కదా? చూడండి, ఎలాంటి ఆహారం తీసుకుంటామో అలాంటి ఆలోచనలు కలుగుతాయి. ఎలాంటి ఆలోచనలు కలిగాయో అలాంటి కర్మలు చేస్తుంటాం. ఎటువంటి కర్మలు చేశామో అలాంటి ఫలితాలే వస్తాయి జీవితంలో. అంతే కదా? కర్మ, జన్మ, జీవితం. సాత్వికమైన ఆహారం తీసుకున్నప్పుడు ఎలాంటి భావాలు ఉంటాయి? ప్రేమ, కరుణ, ధర్మం, నీతి, న్యాయం అని చెప్పిన ఒక అద్భుతమైన సాత్వికమైన భావాలతో ఉంటాం. అలాంటి కర్మలు చేస్తుంటాం. అలాంటి జీవితం కొనసాగుతూ ఉంటుంది. మరి అదే రజోగుణ సంపన్నమైన ఆహారం తీసుకున్నప్పుడు కోపం, ద్వేషం, అసూయ, అహంకారం, పగ, ప్రతీకారం ఇలాంటి భావాలతో ఉన్నప్పుడు దానికి తగిన రీతిలో కర్మలు చేస్తుంటాడు. దానికి తగ్గ జీవితమే కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? సాత్వికమైన ఆహారం. సాత్వికమైన ఆహారం అంటే ఏమిటి? శాకాహారమే. సాత్వికమైన ఆహారం అంటే శాకాహారమే. అవునా? మాంసాహారం దౌర్భాగ్యం, శాకాహారం సౌభాగ్యం, జీవితం కాకూడదు అభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. జీవులను చెయ్యకూడదు వధ, అనుభవిస్తావు ఎంతగానో వ్యధ, తెలుసుకోలే వాటి బాధ, ధ్యానం చేస్తే గ్రహిస్తావు వాటి గాథ. దేహం అనేది ఒక తొక్క, తినకూడదు మాంసపు ముక్క, శ్వాస మీద ధ్యాసయే మనకు లెక్క, ఇది శక్తిని ప్రసాదించే కల్ప వృక్షపు మొక్క. మాంసాహారం తింటే చిల్లుకుండా, శాకాహారం తింటే నిండుకుండా, ధ్యానం చేస్తే బంగారు కొండ. అందుకే మనశ్శాంతిని కోరే మానవులారా, మహాకరుణతో మరొక్కసారి ఆలోచించుదాం. నీటిలోన పుట్టి నీటిలోన పెరుగుతూ నిగనిగలాడే చేపలు మనకేమి చేటు చేసే, గడ్డి గాదములెత్తుమని బిడ్డల వలె బ్రతికే మేకలు, జింకలు మనకేమి హాని చేసే, నీచమును మృంగుతూ తెల్లవారుతును తెలుపుతూ కోతలేయిస్తున్న కోళ్ళు మన ధనమేమి కొల్లగొట్టే, అడవిలో పుట్టి అడవిలో పెరుగుతూ మేకలు, జింకలు ఆకులు తినుసు అవలీలుగా కొండలెక్కుచుండా,
మేక జింక కుత్తుకులు కోసి మాంసము వండి తిని మనుషుడు మంచమెక్కుసుండెనే, మనుషులకేమిది మాయరోగమాయనే. మనశ్శాంతిని కోరే మానవులారా, మహాకరుణతో ఇకనైనా ఆలోచించుదాం. ఏం చేద్దాం? ఇకనైనా జంతువుని నిషేధిద్దాం, మాంసాహారాన్ని మానేద్దాం. ఆ పత్రిజీ చెప్పిన మాట పరమ సత్యం తెలుసుకుందాం మిత్రులారా. జై శాకాహార జగత్, జై జై శాకాహార జగత్. మరి మహానుభావుడు ఇంకొక అద్భుతమైనటువంటి సందేశం ఇచ్చిపోయాడు. ఏంటది? పిరమిడ్ జగత్. ఏమిటి పిరమిడ్? పిరమిడ్ అంటే ప్రార్థన చేసే చర్చి కాదు, నమాజు చేసే మసీదు కాదు, పూజ చేసే దేవాలయం కూడా కాదు. ఇది ఒక శక్తి ఆలయం, ఇది ఒక విశ్వాలయం కూడా. పిరమిడ్ ధ్యానాలయాలు సకల కోటికి సంతోష నిలయాలు. ఇవి శక్తిని ప్రసాదించే దేవాలయాలు కూడా. పత్రిజీ పదే పదే చెబుతుంటాడు, ఈ సువిశాల ప్రపంచంలో సుందర నందన వనంగా పిరమిడ్ ధ్యానాలయాలు నిర్మించిన వారి జీవితమంతా ఆనంద మకరందమే అంటాడు. ఈ పిరమిడ్లు ఎవరి కోసం నిర్మించబడతాయి? ఇవి ఏ కొందరి కోసమో కాదు, ఇవి అందరి కోసం నిర్మించబడతాయి. దీని ద్వారాలు ఎల్లప్పుడూ తెరుచుకొని ఉంటాయి. ఇక్కడ కులాలకు కుర్చీలు లేవు, మతాలకు మన్నలు లేవు, జాతులకు జాగా లేదు, వేషభాషలకు ఇక్కడ వేతనాలు ఉండవు. అది ఒక హృదయ మందిరం, పవిత్ర ధ్యాన మందిరం. ఇక్కడ చేసేది పొందేది ఒకే ఒక్కటి, అదే ధ్యానం 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 మాత్రమే. ధ్యానం తప్పితే ఇంకేమైనా చేస్తాం పిరమిడ్లో? కాబట్టి జై పిరమిడ్ జగత్, జై జై పిరమిడ్ జగత్. మరి ఈ పిరమిడ్లు ఇంకొకటి సందేశం ఇచ్చిపోయాడు ఫైనల్గా మనకి గురువుగారు. ఏమిటి? ధ్యాన జగత్. ఈ జగత్తు మొత్తాన్ని ధ్యానమయం చేయమన్నాడు. ఏమిటి ధ్యానం? కలిగిస్తుంది అధ్యయన జ్ఞానాన్ని, తెలుపుతుంది ధ్యానం ఆత్మ జ్ఞానాన్ని. మన ప్రవృత్తులటిని ప్రశాంతపరిచి మనసును అంతర్యామికి నడిపిస్తుంది ధ్యానం. మన జీవనయానంలోని ఒడిదుడుకులు అధిగమించి దైవయానం చేయిస్తుంది ధ్యానం. కావాలి మనిషికి గాలి నీరు ఆహారం, కావాలి మనసుకు తెలివి జ్ఞానం ధ్యానం. వెలుగు వస్తే చీకటి పోవాలి, ఇది ప్రకృతి ధర్మం. ధ్యానం చేస్తే జ్ఞానం రావాలి, ఇది జీవిత ధర్మం. నేను చెప్పను, మీరు ఎవరు చప్పట్లు కొడతల్లా. జీవులందరికీ కావాలి ఆహారం, మనుషులందరికీ కావాలి ధ్యానం. ఈ సృష్టిలో మనం అడువంతా ధ్యానము చేసే సమయము కొంత, పొందుతాం ఆనందం కొండంత, పంచుతాం ప్రేమను విశ్వమంతా. ధ్యానశక్తి ఒక వరద, పోగొడుతుంది మనలోని బురద. ఇకపై ఉండదు సమస్యల దురద, అప్పుడే జీవితానికి ఆనందాల సరదా. ధ్యానం చేయటానికి ఉండదు వీలు, ఇదే పెద్ద సమస్య. అందరూ ధ్యానం మంచిదే కానీ మాకు వీలు కావట్లా. ఎన్ని పనులు, ఎన్ని సమస్యలు. ధ్యానం చేయటానికి ఉండదు వీలు, ధ్యానం చేస్తే ఉంగుతాయి అందరి కీళ్ళు. ధ్యానం చేయటానికి సహకరించదు తోలు, ధ్యానం చేస్తే జరుగుతుంది ఎంతో మేలు. అందుకే పలకాలి ధ్యానానికి జేజేలు. ధ్యానానికి ఉండదు ఫీజు. అంటే ధ్యానం చెప్పేవాళ్ళు కొన్ని ఫీజు ఇస్తున్నారా? లేదు కదా. ధ్యానానికి ఉండదు ఫీజు, ధ్యానం చేస్తే పోతుంది అందరిలోని బూజు. ఇక దేనిపై ఉండదు మోజు, ఆనందంగా ఉంటారు ప్రతిరోజు. ధ్యానమే మన కండ, పడదు మనపై సమస్యల బండ. ధ్యానం చేస్తే మనసు ఖాళీ కుండ, జీవితం నిండుకుండ, సమాజంలో మన బంగారు కొండ. క్షణమైన వెలుగుదు పచ్చిగడ్డి. పచ్చిగడ్డి దగ్గరికి వెళ్ళి పోగేసి అగ్గిపొలు గీసి ఎలుగంటే ఎలుగుదండి. క్షణమైన వెలుగుదు పచ్చిగడ్డి, వెలిగినా క్షణముడు చుచ్చుబుడ్డి. చుచ్చుబుడ్డు కొవ్వెత్తి వెలిగించి నేను చెప్పిందా కాగు అట్టాగంటే ఆగుద్దా?
క్షణమైన వెలుగుది పచ్చిగడ్డి, వెలిగిన క్షణముడిది చుచ్చుబుడ్డి, సాధిస్తే చివరి వరకు ఉంటుంది ధ్యానబుద్ధి. అలలకు అదుపు లేదు. సముద్రం దగ్గర అలలు పోయి ఆగని చేయటం ఇటు ఆగుతాయా? కళలకు రూపు లేదు. రాత్రి అందమైనటువంటి కళ కావాలి, నాకు ఎలాంటి కళ కావాలి, నాకు ఒక ₹1,00,000 తెచ్చే కోటలు కట్టని తేవాలి, ఊరక మా అమ్మాయి పెళ్లి చేసుకునేవాడు కావాలి, కళల గంట పడుకోండి, వస్తాయా? కోరుకునే కళలు వస్తాయా? శిలలకు చూపు లేదు. అష్టవంకన బండరాయిని శిల్పి అందమైన శిల్పంగా చేస్తాడేమో కానీ చూపు తెప్పిస్తాడా? మనసుకు భాష లేదు. మనసుకి ఏం భాష అండి? ఇది తెలుగు మనసా, అరవ మనసా, హిందీ మనసా అంటే భాషలు ఉంటాయా? దానికి ఏమన్నా ఉండదు కదా. ఆత్మకు చావు లేదు. ఆత్మ చావు ఉందా? అలలకు అదుపు లేదు, కలలకు రూపు లేదు, శిలలకు చూపు లేదు, మనసుకు భాష లేదు, ఆత్మకు చావు లేదు, ధ్యానానికి అలుపు లేదు. ఏ పని చేసినా అలిసిపోతాం. ధ్యానం ఎన్ని గంటలు చేసినా ఆనందం, ఆనందం, బ్రహ్మానందం, పరమానందం. అవునా? పచ్చదనం ప్రకృతికి అందం, మంచితనం మనిషికి అందం, ధ్యానమే జీవితానికి అందం, పిరమిడ్ ధ్యానమే విశ్వానికి అందం. ధ్యానాలు ఎన్నో ఉన్నాయి. ఎన్ని ధ్యానాలున్నా పిరమిడ్ ధ్యానం దాని యొక్క గొప్పతనం విస్తృతం మన అందరికీ తెలిసిందే. అవునా? అలల ప్రయాణం తీరం వరకు, అలా ఎక్కడిదా ప్రయాణం చేస్తాయి? తీరం వరకే వస్తాయి. కలల ప్రయాణం మెలుకు వరకు. రాత్రి మీరు అందమైన కలగంటున్నారు, ఈ లోపల దోమ గుట్టింది, మెలుకు వచ్చింది, అయ్యయ్యో కర్మ అని పడుకొని మళ్ళీ అలాంటి కలే రా అంటే వస్తుందా? వచ్చిందా? ప్రేమ ప్రయాణం పెళ్లి వరకు. ప్రేమలు ఎప్పుడు దాకా? పెళ్ళికి ముందేనండి ప్రేమలన్నీ. పెళ్ళికి ముందు చూస్తారు, ఆహా గత 4 జన్మలు నువ్వు నేనే, రాబోయే 7 జన్మలు కూడా మన ఇద్దరమే. ఎవరికి ఛాన్స్ లేదు. పెళ్ళి సంవత్సరం తర్వాత ఉంటుంది అసలైన రంగు. నిన్ను కట్టుకొని నా జీవితం అంతా నాశనం అయిపోయిందిరా బాబు, మా ఎదురింటి ఆయన నన్ను 5 సార్లు అడిగాడు, ఆయన చేసుకుంటే నా జీవితం భోగం అయిపోయి. అలల ప్రయాణం తీరం వరకు, కలల ప్రయాణం మెలుకు వరకు, ప్రేమ ప్రయాణం పెళ్లి వరకు, ధ్యాన ప్రయాణం జీవితాంతం వరకు. ఎప్పుడుదా ధ్యానం? మన ఈ మధ్య 2 రోజులు సంకల్ప ధ్యానంలో మార్నింగ్ పిప్పళ గారు అద్భుతంగా ధ్యానం చెప్పించాడు. సాలేడు సరిపోయిద్దా? ఆకలైన శరీరానికి ఆహారం ఎంత అవసరమో అలసిపోయిన మనసుకు కూడా ధ్యానం అంతే అవసరం. అవునా? మరి ధ్యానం ఎలా చేయాలి? శ్వాస అంటున్నారు కదా. ఏంటి శ్వాస? శ్వాసలు పెరిగితే ఆయాసం. శ్వాసలు బాగా పెరిగితే ఏం చేస్తారేమో రుప్పుతారు, అంతే కదా. శ్వాసలు పెరిగితే ఆయాసం, శ్వాసలు తగ్గితే పాయసం, ఇకపై ఉండదు నీరసం, ప్రతి పని సునాయాసం. శ్వాసలో ఎంత అద్భుతమైనటువంటి రహస్యం ఉందో తెలుసు కదా మనకి. కాబట్టి ధ్యానం సకల భోగకారిణి, సర్వరోగ నివారిణి, సంకల్ప శక్తిదాయిని, సత్యజ్ఞాన ప్రసాదిని చెప్పి ధ్యానం యొక్క అర్థాన్ని పరమార్థాన్ని సూక్ష్మీకరించి కేవలం 4 మాటల్లో ఈ ప్రపంచానికి పంచినటువంటి ఋషి కాని ఋషి ఆయనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మరి ఆ మహానుభావుడిని ప్రత్యక్షంగా చూడలేని వాళ్ళు ఎంతమంది చేతులుతండి, ప్రత్యక్షంగా కలుసుకోలేని వాళ్ళు. వామ్మో ఇంతమంది కొత్త వాళ్ళ. మరి ఆ పత్రిజీని గురించి కూడా కొంచెం తెలుసుకోవాలి కదా. పత్రిజీ ఏమన్నాడంటే, ఈ ప్రపంచ సంపదలు ఎన్ని ఉన్నా ధ్యాన సంపద మించిది లేదని చెప్పి ఎలిగెత్తి చాటుతున్నాడు పత్రిజీ. ఈ ధ్యానం చేయటానికి అరణ్యాలకు పరుగులు తీయాల్సిన అవసరం లేదు, కుటుంబ బంధాలు వదలాల్సిన పని లేదు. ఉన్న చోటనే ఉండి ధ్యానం చేస్తూ నిన్ను ఉద్ధరించుకోవటమే కాదు, ఈ ప్రపంచాన్ని కూడా ఉద్ధరించవని చెబుతున్న ఒక యుగకర్త ఈ పత్రిజీ అండి. అలాగే ఈ నవీన యుగంలో కుల మత వర్గాలకు అతీతంగా ప్రపంచానికి విశ్వశాంతిని, సామరస్య జీవనాన్ని అందించడానికి ది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ స్థాపించి
కేవలం ధ్యానం ద్వారానే ఆధ్యాత్మికతను అందించవచ్చని అహర్నిశలు శ్రమించినటువంటి ఋషికాని ఋషాయనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మరి నీకు ఏ మతము వద్దు, ఏ గురువు వద్దు, నీలోనే శ్వాసించే నీ శ్వాస గురువును పట్టుకో. దీని ద్వారా నీ అంతర్శత్రువైనటువంటి నీ మనసును కూడా జయించవచ్చు, నువ్వు అనుకున్న లక్ష్యాన్ని కూడా చేరవచ్చు అని చెప్పి ఒక విలక్షణ రీతిలో చెప్తున్నటువంటి ఆ పత్రిజే పరమ గురువు అండి. అవునా? అలాగే ఈనాటి కాలంలో ఎన్నో పీఠాలు పెట్టుకొని ఎంతోమంది గురువులు ఉన్నారు, ఎంతోమంది శిష్యులు తయారు చేశారు. కానీ శిష్యులకి ఏనాడన్నా జ్ఞానాన్ని చెప్పేటువంటి అర్హత ఉంటుందా? కార్యక్రమాలు ఏర్పాటు చేయటం, మరి భక్తులకి దూరంగా జరపటం అంతవరకు శిష్యులు. మన పత్రిజీ ఏం చేస్తున్నాడండి? పత్రిజీ ఎక్కడ ఏ కార్యక్రమం పెట్టినా మరి స్టేజ్ మీదకి వస్తే అనుభవాలతో అందరినీ పిలుస్తాడు, ఆయన మాత్రం 10 నిమిషాలు చెబుతాడు. ఈ భూమి మీద శిష్యులుగా ఎవరు ఉండకూడదు, అందరూ గురువులుగా మారాల్సిందేనంటూ అక్షర ముక్క రాని అతి సామాన్యుడని కూడా కేవలం ధ్యానం ద్వారానే కొన్ని లక్షల మంది పిరమిడ్ మాస్టర్లు తయారు చేసినటువంటి ఒక వినూత్న గురువై పత్రిజీ అండి. హింస చూడు, హంస పకడు. హింసను వదలండి, హంసను శ్వాసను పట్టుకోండి, మాంసాహారాన్ని మానండి, జంతువధ నిషేధించండి అంటూ నిర్భీతిగా నిర్భయంగా కరుకుగా మాట్లాడుతూ ఈ ప్రపంచంలో ఎలాంటి రక్షణ లేని పశుపక్షాదుల స్వేచ్ఛ కొరకు చూపిస్తున్నాడు ఈ పత్రిజీ అండి. ఒక సనాతన కుటుంబంలో పుట్టి ఎన్నో మూఢ విశ్వాసాలైనటువంటి వాస్తు సిద్ధాంతాలు, గ్రహదోషాలు, మంచి చెడులు, విగ్రహారాధనలు, ఆఖరికి కర్మకాండలు కూడా వ్యతిరేకించినటువంటి పత్రిజీ ఒక ఆధునిక ఆధ్యాత్మిక కమ్యూనిస్ట్ అంటే కాదనగలరా? కమ్యూనిస్టు మన కమ్యూనిస్ట్ బాబాడు కదా. మరి ఈనాటి కాలంలో పాదాభివందనాలు, పాదాభిషేకాలు చేయించుకోవటం పెద్ద స్టేటస్ సింబల్గా మారినటువంటి కాలంలో నువ్వు ఎవరి కాళ్ళకు మొక్కాల్సిన పని లేదు, సర్వశక్తులు సమస్త శక్తులు నీలో ఉన్నాయంటూ ఒకవేళ ఎవడైనా తన కాళ్ళకు మొక్కితే తిరిగి వాళ్ళ కాళ్ళకు మొక్కటం ఒక పత్రిజీకి చెల్లిందండి. ఈ పత్రిజీకి వైభవంగా ఉండాలనేది లేదు, వైభోగాలు కావాలనేది లేదు, పల్లకీలు అవసరం లేదు, పట్టు వస్త్రాల మీద మోజు కూడా లేదు. ఈయన జీవితం అంతా తెరిచిన పుస్తకం, ఎలాంటి రహస్యాలు కూడా లేవు. 100 కాదు, 1000 కాదు, 1,00,000కు పైగా ఆధ్యాత్మిక గ్రంథాలను చదివి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మొత్తం ఉపాసన పట్టి ఈ ప్రపంచానికి పంచినటువంటి పత్రిజీ ఓ నడయాడే లైబ్రరీ అంటే ఏమైనా సందేహం అండి? లైబ్రరీలో అంటాడు కాదా? మరి ఈనాటి చాలామంది తెలియకపోవచ్చేమో కానీ సీనియర్ మాస్టర్లు అందరికీ తెలుసు. 2013 జనవరిలో 50,000 మంది పాల్గొన్నటువంటి ధ్యాన మహాసభలో ఓ స్త్రీమూర్తి గురువు అనే భావనతో ఆత్మీయ ఆలింగనం చేసుకుంటే మీడియా అసభ్యమని, అశ్లీలమని, దుర్మార్గమని కోడై కూస్తుంటే మానం మధురం, అవమానం మధురం అంటూ మౌనంగా సాక్షిగా ఎన్నో రోజులు గడిపినటువంటి గరళ కంఠుడి పత్రిజీ అంటే కాదంటారండి? ఆనాడు మీడియా పరంగా ఎన్ని సంవత్సరం పాటు TV9 ఎలాంటి సంఘటన జరిగి మీ అందరికీ తెలిసే ఉంటుంది. తర్వాత అదే టీవీని తప్పు తెలుసుకొని మరి క్షమించమని చెప్పి మన సంస్థ ₹1 కోటి దానం కూడా చేసిపోయారు మళ్ళీ. అవునా? మరి ఈనాటి కాలంలో ఎంతోమంది గురువులు, స్వామీజీలు ఎన్నో ఆశ్రమాలు పెడుతున్నారు, ఎన్నో పీఠాలు ఏర్పరచుకుంటున్నారు, ఎన్నో సంపదలు కూడా పోగేసుకుంటున్నారు. మీడియా కూడా ఇలాంటి అభాండం వేస్తే ఏమన్నాడు తెలుసా? పిచ్చి నాయనలారా, నాకు సంపదలా ఇన్ని లక్షల మంది అభిమాన సంపద నాకుండగా నాకు ఎలాంటి సంపదల మీద ఎటువంటి వ్యామోహం లేదంటూ ఏనాడు జేబులో చిల్లికవ కూడా పెట్టుకోవడానికి ఇష్టపడ్డండి. నేను దాదాపు 12 సంవత్సరాల పాటు వెంట తిరిగాను. ఒక్క రూపాయి కూడా జేబులో ఉండదు. 5 లక్షల రూపాయలు కట్ట చేతికిస్తే అరక్షణంలోనే పక్కవాడికి ఇచ్చేసి వాడేసేయండి అంటాడు. మరి అటువంటి వ్యక్తి మౌనంగా మొక్కల సాక్షిలా ఎదిగిపోతున్నటువంటి ఒక ఆధ్యాత్మిక గురువు అంటే కాదనగలమంటే అండి.
ఆనాడు సత్యాన్ని చెప్పడానికి వస్తే సోక్రటిస్కి విషమిచ్చి చంపింది లోకంలో వారే. ఉద్ధరించాలని వస్తే జీసస్కి సిలువ వేసింది కూడా ఈ లోకంలో వారే. మనుషులంతా ఒక్కటే, మతాలు మనుషులు విడదీరాదని చెప్పి సాయిబాబా, షిరిడి సాయిబాబా చేస్తే పిచ్చివాడని చెప్పి రాళ్ళతో కొట్టింది కూడా లోకంలో వారే. అహింసా సిద్ధాంతాన్ని బోధిస్తే గాంధీజీని కాల్చి చంపింది కూడా లోకంలో వారే. కానీ ఆ మహానుభావులందరూ ఈనాడు దేహత్యాగం చేసి మరి ఈ లోకంలో లేకపోయినా కొన్ని లక్షల జన హృదయాలలో గుడులు కట్టించుకున్నారు కదా. అందుకు ఏ మాత్రం మినహాయింపు కాదండి పత్రిజీ యొక్క మరి ఆ గొప్పతనం ఈనాటి తరం కాదు, రాబోయే తరాలు తప్పనిసరిగా తెలుసుకుంటారు. అటువంటి మహానుభావుడికి ఒక్కసారి మనందరికి కూడా జై పత్రిజీ, జై జై పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. థ్యాంక్ యూ రామరెడ్డి గారు. ఒకసారి గట్టిగా చప్పట్లు పడదాం రామరెడ్డి గారికి. మరి ఈ ధ్యానాన్ని, ఈ పత్రిజీని ఇంత గొప్పగా, ఇంత మీ అందరికి మెచ్చే మాటలతో చెప్పాను కదా. 15 సంవత్సరాల క్రితం ఇదే ధ్యానాన్ని అపహాస్యం చేశాను, అవహేళన చేశాను. ఈ పత్రిజీని కూడా జీవితంలో ఇలాంటి గురువు ఛాయలు కూడా రాకూడదు, ఇదే ఆఖరిసారి అని చెప్పి ఎన్నోసార్లు అనుకున్నట్టు తరుణం. ఎందుకంటే చిన్నతనం నుంచి ఒక కమ్యూనిస్టుగా, నాస్తికుడిగా వీటన్నిటి వ్యతిరేకించేవాడిని. ఓ రోజు పాంప్లెట్ పడింది. పాంప్లెట్లో ఏముంది? ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సంకల్ప శక్తిదాయిని, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని. 4 పదాలు చదివిన తర్వాత ఎక్కడ లేని కోపం, కసి, ఆవేశంతో పేపర్ నలిపి చెత్తబుట్లకు బారేసిన సందర్భం. ఎన్ని పిచ్చిరాతలు! ఏమన్నా అర్థమంతా రాసిన దానికి? ధ్యానం సకల భోగం. భోగం అంటే ఏంటి? ఆనందం. ఏం చేయాలి ధ్యానంలో? కళ్ళు మూసుకు కూర్చోవాలి. కళ్ళు మూసుకు కూర్చుంటే ఆనందాలు వస్తాయా? కళ్ళు తెరిసి ఏమైనా సుందరమైన దృశ్యాలు చూస్తే ఆనందం, కానీ కళ్ళు మూసుకుంటే ఆనందాలు ఏంటి? ధ్యానం సర్వరోగ నివారిణి అంటే కళ్ళు మూసుకుంటే అన్ని రోగాలు తగ్గుతాయి. ఇదే నిజమైతే ఇన్ని కోట్ల మంది రోగులు ఎందుకుంటున్నారు? ఈ హాస్పిటల్సే, నీ మందులేంటి? అందరు కళ్ళు మూసుకు కూర్చోవచ్చు కదా. ఇంకా పిచ్చి మాట ఏం తెలుసా? ధ్యానం సంకల్ప శక్తిదాయిని అంటే కళ్ళు మూసుకుని సంకల్పాలు పెడితే అన్నీ నెరవేరుతాయి. ఇదే నిజమైతే అందరూ కూర్చొని నేను అదానీ కావాలి, అంబానీ కావాలి, బిర్లా కావాలి సంకల్పాలు పెట్టుకొని కళ్ళు మూసుకు కూర్చుంటారు, అవుతారా? ఇంత పిచ్చి రాతలా రాసేది ఈ గురువులు ప్రజలు మభ్య పెడుతున్నారు, మాయ చేస్తున్నారని చెప్పి అంత ఆవేశంగా ఉండేది. కానీ అవే 4 పదాలు ఏదో సినిమాలో డైలాగులా నాకు తెక్కు ఉంది అయినా దానికి లెక్క ఉందన్నట్టు నాకున్న తెక్క ఏమిటంటే ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మను. నేను నమ్మాలి అంటే విన్న దాన్ని నా జీవితంలో ఆచరణాత్మక అనుభవించి ఆచరించి తెలుసుకుంటే అది నిజమైన సత్యం నమ్ముతా. ఒకవేళ ఇది నిజమేనని నేను అనిపించి చెప్పినాడు కూడా నేను ఊరికే చెప్పని అబద్ధారని వాడి మాట కూడా విన్నాను. అది నా లెక్క తెక్క. మరి అలాగే అనుకున్నట్టుగానే మొట్టమొదటిసారి నా భార్యకి మోకాళ్ళ నొప్పులతో ఎన్నో బాధలు పడుతున్న సందర్భంలో ఒక మేడం వచ్చి ధ్యానం చేయి అన్ని మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అంటే ఆవిడ బలంతం మీద మరి నన్ను తీసుకెళ్ళి ధ్యానం క్లాస్కి అంటే ఆ ఊరు పడలేక నేను కూడా వెళ్ళటం చక్కారావు గారు ప్రేమ హౌస్లో మొదట 3 రోజులు కళ్ళు కూడా మూయలేదు. దిక్కుదాసిన పరిస్థితుల్లో 4వ రోజు నేను కూడా కళ్ళు మూసుకున్నాను. ఆ తర్వాత ఏదో ఒక విచిత్రమైన అనుభూతి కలిగిన తర్వాత ధ్యానం మామూలుగా చేస్తే కాదు, పిరమిడ్లో చేస్తే గొప్ప అద్భుతమైన శక్తి వస్తుందని చెప్తే నిజమే కావాలని చెప్పి బెంగళూరు పిరమిడ్లోకి వెళ్ళి మొదట 2 రోజుల పాటు 5,000 మంది 5 గంటలు ధ్యానం చేస్తుంటే నేను నవ్వుకున్నటువంటి పరిస్థితి. అది కళ్ళారా చూసిన తర్వాత ఇందులో ఏదో సత్యం ఉందన్నటువంటి ఒక ఆసక్తితోటి 3వ రోజు నేను కూడా ధ్యానం చేస్తూ మొదలుపెట్టాను. మొదట 3 గంటలు కుదరకపోయినా 4వ గంటలో ధ్యానం ఒక నిశ్చల నిర్మల శూన్యత కలిసిన తర్వాత ఈ ప్రపంచంలో నా అంత ఆనందంగా ఎవడూ లేడన్నటువంటి అహంతో ఉన్న నాకు ఆ రోజు ఆనందం కాదు బ్రహ్మానందాన్ని పొంది ధ్యానం సకల భోగకారిని సత్యాన్ని తెలుసుకోవడం జరిగింది. అలాగే మరి 6 మాసాలు సుదీర్ఘంగా ధ్యానం చేసిన తర్వాత నా భార్య శ్రావణబెల్లి టెంపుల్కి వెళ్ళినప్పుడు 620 మెట్లు కొండ అవలీలకు ఎక్కగలిగినప్పుడు ధ్యానం సర్వరోగ నివారణ సత్యాన్ని తెలుసుకోవడం జరిగింది. అలాగే 59 సంవత్సరాల వయసు వరకు కూడా నీళ్ళంటే భయపడి ఈతరాని నేను ఒక మిత్రుడి యొక్క ప్రోత్సాహంతో కృష్ణానదిలో ఈత నేర్చుకొని
పత్రిజీ మాటలు, ప్రతి మనిషిలోనూ సర్వశక్తులు ఉంటాయి, మనిషికి అసాధ్యం అంటూ ఏది లేదు, సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చని ఆ 3 మాటలు విశ్వసించి మరి నేను కూడా 2015 సంవత్సరం అక్టోబర్లో ఒక సంకల్పం పెట్టి వచ్చే జనవరి 26 ఫిబ్రవరికి అమ్మవారి గుడి దగ్గర నుంచి ఇక్కడ వరకు మరి ఈత పోటీలు పెడతారు. కృష్ణానది ఈత పోటీలు నేను కూడా పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్రైజ్ సాధించి గోల్డ్ మెడల్ తీసుకుంటానని చెప్పి అనుకున్న రీతిగా 2016 సంవత్సరం జనవరి 26ని ఆ 2 కిలోమీటర్ల దూరాన్ని అవలీలుగా ఎదిగి ఫస్ట్ ప్రైజ్ సాధించి గోల్డ్ మెడల్ తీసుకొని ధ్యానం, సంకల్ప శక్తి దాని సత్యాన్ని తెలుసుకోవడం జరిగింది. అలాగే పత్రిజీ ధ్యానంలో సర్వశక్తులు ఉంటాయి, నువ్వు ధ్యానం చేయి, సమస్త శక్తులు నీలోకి వస్తాయి అంటే ఇది కూడా నిజమైన ఉద్దేశంతో 2019 సంవత్సరం సెప్టెంబర్ 24ని విశాఖపట్నంలో స్టేట్ లెవెల్ స్విమ్మింగ్ కాంపిటీషన్ జరుగుతుంటే అందులో కూడా పార్టిసిపేట్ చేసి 1 కాదు 2 కాదండి 3 గోల్డ్ మెడల్, 1 సిల్వర్ మెడల్ స్టేట్ లెవెల్ సాధించి 65 సంవత్సరాల్లో దీన్ని సాధించిన తర్వాత ధ్యానం సర్వశక్తుల సమ్మిళితం అని చెప్పితే పత్రిజీ చెప్తే షహబాష్ అని చెప్పి ఈ విజయాలు ఇంతటితోనే కాదు మరెన్నో విజయాలు ఉండే నీ ముందంటే ఏదో ప్రోత్సాహకరంగా అభినందనపూర్వకంగా చెప్పాడేమనుకున్నటువంటి స్థితిలో ఉన్నాను. అనుకున్నట్టుగానే మహానుభావుడు మాటలు ఊరికే పావు కాబట్టి 2023 నవంబరు 27, 28 తేదీల్లో ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ కాంపిటీషన్ దుబాయ్లో జరుగుతుంది, మీ క్లబ్ తరఫున ఎవరైనా పార్టిసిపేట్ చేస్తారు, 4 అర్హత వచ్చిందని చెప్తే ఆ 4 నేను కూడా ఒకరిని ఉన్నాను, మిగతా 3 మేము రావు బాబు మాకు ఖర్చులు కూడా దండగా ప్రపంచ దేశాలు ఎన్నో పాల్గొనే మేము ఎక్కడ అన్నారు. నేనేమో మరి ఆ పత్రిజీ మాట మీద విశ్వాసం ఉంచి అందులో పాల్గొనే అర్హతే ముఖ్యం కదా, ప్రజలతో మన సంబంధం లేదని చెప్పి నేను ఆత్మవిశ్వాసంతో వెళ్ళిన తర్వాత అందులో కూడా పార్టిసిపేట్ చేస్తే అందులో కూడా 2 బ్రాంజ్, 2 సిల్వర్ మెడల్, 4 మెడల్స్ సంపాదించి 72 సంవత్సరాల వయసులో కూడా అంతర్జాతీయ ఈత పోటీల్లో 4 మెడల్ సాధించడం అంటే మరి ఆ పత్రిజీ మహానుభావుడి యొక్క సంకల్పం, ఆశీర్వచనాలే. కాబట్టి ఈ విధంగా ధ్యానం మరి ఆ పాంప్లెట్లోని పదాలు అన్నీ చూసిన తర్వాత ప్రతి మనిషికి కావాల్సిన ఆనందం, ఆరోగ్యం, మనశ్శాంతి ఆ 3 కూడా ఈ జ్ఞాన మార్గంలోని సత్యాన్ని అనుభూతి తెలుసుకున్న తర్వాత ఏమి ఇవ్వాలి విశ్వానికి. నేను ఒకప్పుడు ₹1 కూలికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి, నేను ఏది కోరుకోకపోయినా ఆ సృష్టి విశ్వం అన్ని విధాల ఒక కోటీశ్వరుని కూడా చేసింది. మరి ఈ విశ్వం ఇచ్చిన దానికి మనం ఆ విశ్వానికి కూడా ఏదో ఇవ్వాలి, ఏమి ఇస్తే బాగుంటుంది అనుకున్న తరుణంలో ఆకలేని మనిషికి అన్నదానం చేస్తే మంచిదేమో కానీ 6 గంటలు అరిగిపోతుంది, వస్త్రదానం చేస్తే 6 మాసాలు తిరిగిపోతుంది. కానీ ఆ మనిషికి గనక జ్ఞానదానం అనేది ఇవ్వగలిగితే ఆ మనిషి జీవించినంతకాలం శాశ్వతంగా ఉండే దాని దీన్ని మించిన దానదని మాటలు నమ్మి మరి దాదాపు ఒక 5 కోట్ల రూపాయలు వీలైన స్థలంలో ఒక 4 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ ఆశ్రమాన్ని నిర్మించి గత 13 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాన సత్సంగాలు జరుపుకుంటూ మరి మన ధ్యానమే కాదు, మన సంస్థే కాదు, ఇతర ఆధ్యాత్మిక సంస్థలు ఎవరొచ్చినా సరే ప్రత్యక్షంగా ఆహ్వానించి తప్పనిసరిగా మీ కార్యక్రమాలు చేయండి అని చెప్పిన భావంతో మరి రంగనాథ్ గారు మమ్మల్ని వెంటనే సంప్రదించినప్పుడు తప్పనిసరిగా రండి సార్, ఇంతకన్నా ఆనందం కోటి లేదు, మనందరం కూడా ఒకే బాటలో పయనిస్తున్నాం, నువ్వు నేనని భేదం లేదనే ఉద్దేశంతో మరి వారందరినీ పిలవటం, ఆహ్వానించడం అద్భుతంగా 2 రోజుల పాటు నిన్న ఈరోజు కూడా మరి వందలాది మందితోటి దాదాపు చాలా ఖర్చుతో కూడినటువంటి శ్రమతో కూడినటువంటి ఆ కార్యక్రమాన్ని ఆ భార్యాభర్తలిద్దరూ ఒకరోజు ముందే వచ్చి ఇక్కడ అన్నీ సమీక్షించుకొని ఇంత అద్భుతంగా విజయవంతంగా కార్యక్రమాలు ఇచ్చినటువంటి ఆ మహవతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి రంగస్వామి గారికి, వారి భార్య గారికి, వారి తదితర బృందానికి మరొక్కసారి మానస సరోవరం తరపుని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గట్టిగా చెప్పకూడదు. అలాగే మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను, ఇంతవరకు మానస సరోవరం గురించి నేను ఎవరిని ఏది అడగలేదు, కాకపోతే ఈరోజు మరి ఇంతటి శ్రమతో కూడిన ఆర్థికమైనటువంటి ఖర్చుతో కూడినటువంటి కార్యక్రమం కాబట్టి తప్పనిసరిగా మీ శాయశక్తుల వారికి ఏదో రకంగా అన్నదానానికి సహాయం చేయండి. ఓకే, థ్యాంక్ యూ.